ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి విషయాలు ఆశీర్వాదం గురించి వ్రాయబడి ఉన్నాయి. మొదటిగా ఆత్మీయ ఆశీర్వాదము, రెండోది మనకు కావలసింది కుటుంబ ఆశీర్వాదము, మూడోది వ్యక్తిగత ఆశీర్వాదము. ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందంటే, ఆదికాండము 18వ అధ్యాయము 33వ వచనంలో యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయిను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. గమనించారు, ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడట. సాధారణంగా స్త్రీలకు ఒక అలవాటు ఉంటుంది. పురుషులు ఎక్కడికైనా వెళ్ళాలని సిద్ధపడుతూ ఉంటే స్త్రీలు గమనించి, మీరు వెళ్ళేది ఎక్కడికి అని అడుగుతారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఒకవేళ అబ్రహాము భార్య శారా ఇంతసేపు ఎక్కడున్నారండి అని అడిగితే అబ్రహాం ఏమని చెప్పాలి? ధైర్యంగా జవాబు చెప్పగలడు. ఏమని? ఇంతవరకు నేను దేవునితో మాట్లాడుచున్నాను, ఆయన మాటలు మాట్లాడేసి పరలోకానికి వెళ్ళిపోయారు, నేనేమో ఇంటికి వచ్చేసాను అంటాడు కదా. దేవునితో మాట్లాడడం అనేది సామాన్యమైన అనుభవం కాదు, గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం. ఈ అనుభవం ప్రార్థన అనుభవం చూపిస్తుంది. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మను పొందిన వారి ప్రార్థనలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, అన్య భాషలతో ప్రార్థించే అనుభవాన్ని ప్రియ దేవుని బిడలారా మనం గమనించాలి. అందుకే 1 కొరింథీ 14:2, రోమా 8:26 భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు అని అంటాడు. అది ఆత్మీయ ఆశీర్వాదం. దేవునితో మాట్లాడే అనుభవం ఈ ఉదయకాలమందు మీరందరూ కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుతూ అన్నారు. అలాగే రెండవదిగా కుటుంబ ఆశీర్వాదం. అది కూడా మనం అబ్రహాములోనే చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయము 34వ వచనం, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును గనక అతడు గొప్పవాడయ్యను ఎలియాజరు చెప్తూ అన్నాడు. సహజంగా ఆ పై వాక్యాన్ని మనం గమనిస్తే యజమానుని గురించి పనివాడు చెప్తున్న సాక్ష్యం అది. ప్రతి విషయంలోనూ దరిద్రత తొలగిపోయింది కనుక ఏ మనుషుని చేత అబ్రహాము ఐశ్వర్యవంతుడు కాలేదు. యెహోవా ద్వారానే గొప్పవాడయ్యాడని పనివాడు సాక్ష్యమిస్తూ అన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది గొప్ప వాళ్ళు అవుతున్నారు. వారు ఎలా గొప్పవారు అవుతున్నారో చెప్పుకుంటే కొన్ని చోట్ల సిగ్గు అనిపిస్తుంది. కనుక రకరకాలుగా అన్యాయంగా సంపాదించి, లేదా పాపపు మార్గములను ఎంచుకొని, లేక రకరకాలుగా ఈరోజు ధనవంతులు అవుతున్నారు. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. నెల రోజుల్లోనే గొప్పవాడయ్యాడండి. ఎలా గొప్పవారు అవుతున్నారు? భార్య తెచ్చిన కట్నమా? కనుక ఎలాగును కాదు. అబ్రహాము జీవితంలో చూస్తే పనివాడు చెప్తాడు, దేవుడే ఆ వ్యక్తిని ఆస్వాదించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబం అంతా ఆస్వాదింపబడాలి. ఆహారానికి, బట్టలకు, ఆరోగ్యానికి, సొంత ఇంటికి దేవుడు మనల్ని దీవించే విధంగా ఉండాలి. అది నిజంగా ఆశీర్వాదం. బైబిల్లో చెప్పినట్లుగా బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి మన పిల్లలు. కనుక ఇది మన జీవితంలో చాలా చక్కటి దీవెనగా మనము కుటుంబ ఆశీర్వాదంగా చూస్తాం. లోగుడి భార్య కానీ, లేక పిల్లలు ఫలించే ద్రాక్ష వల్లి కానీ మన కుటుంబ ఆశీర్వాదం. మూడోదిగా వ్యక్తిగత ఆశీర్వాదం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు మృతి నొంది తన పితలతో చేర్చబడిను. ఆదికాండం 25వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము ఆశీర్వాదాలలో నిండు వృద్ధాప్యం వరకు రోగాలు లేకుండా బ్రతికొండడం కూడా ఒక ఆశీర్వాదమే. కనుక ఈరోజు దేవుని సన్నిధానంలో తన చనిపోయేటప్పుడట ప్రశాంతంగా చనిపోయాడు. ఏ విధమైన టెన్షన్, అయ్యో అమ్మాయి పెళ్లి చేయలేకపోయానే, అబ్బాయి చదివించలేకపోయిన, ఉద్యోగం రాలేదే, స్థిరపడలేదే, ఇవేమీ లేవు ఆయన జీవితంలో. వ్యక్తిగతంగా తన పిల్లల విషయంలో కానీ, తన భార్య విషయంలో కానీ
కుటుంబ విషయంలో కానీ అంతా దీవించబడ్డాడు. ఇంకా బాధ్యతలన్నీ కూడా నెరవేరాయి అన్నట్లుగా ఉన్నాడు అబ్రహాం. కనుక అది వ్యక్తిగత ఆశీర్వాదం. ఈ ఉదయకాలమందు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా దీవించబడదాం. ఆత్మీయంగా అంటే దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి మనముందాం. రెండోది, కుటుంబాన్ని ఆస్వాదించమని ప్రార్థన చేయాలి. లోగుడి భార్య ఫలించే విధంగా పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉండాలి. అది ఆశీర్వాదం. ఒకరోజు రాత్రిలో దీవించబడటం కాదు, తెల్లారికి గొప్పోళ్ళు అవటం కాదు. దేవుడు ఆశీర్వాదం 30 60 100 క్రమేపీ సంఘం కూడా అలాగే ఉండాలి. కొద్దిమంది తెల్లారికి అయ్యేసరికి 1500 మంది అలాగున కాదు. దేవుడు దీవించిన విధానం బైబిల్లో చూస్తే దావీదు అంతకంతకు రోజుకి వర్ధిల్లెను. అలాగున దీవించబడేలాగా దేవుని సన్నిధిలో కోరుకోండి. మూడోది, వ్యక్తిగతంగా కూడా మనము దీవించబడాలి. అందుకే అబ్రహాము జీవితం తన మరణ విషయానికి వచ్చేసరికి చాలా నెమ్మది కలిగిన వాడిగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3 ఆశీర్వాదాలు మన కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, అబ్రహాం విషయంలో మీరు తనతో మాట్లాడారు, మీరు పరలోకానికి వెళ్ళిపోయారు. అబ్రహాము తన ఇంటికి వచ్చేసాడు. నిజంగా ఎంత ఆత్మీయంగా దీవించబడ్డాడో. రెండోది, కుటుంబపరంగా ఎంతగా దీవించారో మీరు ఆ వ్యక్తిని. ఎలియాజరే చెప్తాడు, ఆయన కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడని. నిజంగా మీ ఆశీర్వాదం కావాలి ప్రభువా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్తగారి వైపు నుంచి వచ్చి ధనవంతుడు కాదు, లేక తల్లిదండ్రుల ద్వారా ధనవంతుడు కాదు. మీరిచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పది, అది స్థిరమైనది. కనుక అబ్రహాముకి మీరిచ్చిన ఆస్తి ఆశీర్వాదం చాలా గొప్పది కుటుంబ పరంగా. మూడోది, వ్యక్తిగతంగా కూడా అతను ఎంతగానో మీకు దగ్గరగా జీవించాడు. అందుకే నిండు వృద్ధాప్యంలో మనశ్శాంతి కలిగిన వాడిగా చనిపోయాడు, బహుగా దీవించబడ్డాడు. ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలుగా ఆత్మీయముగా దీవించండి, కుటుంబపరంగా దీవించండి, వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని దీవించమని ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యాలు అనుగ్రహించండి. వారి ప్రతి అవసరము తీర్చండి. అలాగే నాయన ప్రభువా, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని, ఈ దిన దీవులతో నింపమని, ఈ దిన ప్రయాణాలను ఆస్వాదించమని, వారు అనుకున్నవన్నీ కూడా జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు.